కాంగ్రెస్ అంటే మోసం, మోసానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ. ఈ మాట కేసీఆర్ సారు ఎన్నడో చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న జనాలందరూ ఇప్పుడు ఇదే మాట అంటురు. అంతెందుకు, నిరుద్యోగులనే తీసుకురాదు, జాబ్ క్యాలెండర్లు పెట్టిర్రి. 2 లక్షల కొలువులు ఎటువా, నోటిఫికేషన్లు ఏమైపోయాయని నిలదీసినందుకు వాళ్ళను జైల్లో పెట్టింది మన సర్కారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుడే పాపం అన్నట్టు అయింది కథ. ఓ దిక్కు నాడి రోడ్డు మీద నిరుద్యోగులు గిట్ల గోసపడుతుంటే మేధావులని చెప్పుకునేటోళ్ళు ఏమైపోయారు కావచ్చు. మనం సీఎం సారు ఎటు వేయండు కావచ్చు, భారీ అరుస్తుందాం కానీ. ఇప్పుడు మన తెలంగాణ నిప్పుల కొలిమిలెక్క అయిపోయింది. ఉద్యమ కాలం నాటి రోజులు మళ్ళొచ్చినాయి. ఓట్లకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కొలువులేవి సారు అని అడిగినందుకు వాళ్ళను పోలీసులతోటి ఎట్లా కొట్టిస్తురో కన్నారా చూస్తూనే ఉన్నాం మనం. పాపం ఈ తాపనన్న జాబ్ క్యాలెండర్ అత్తది, కొలువులు పడతాయి, బతుకులు మారతాయి అనుకుంటా నెలల కమానం ఇంటికి దూరంగా ఉండి పైసలు ఖర్చు చేసి ఉపవాసం వండుకుంటూ మరి చదువుల మీద పడితే రేవంత్ సర్కార్ వాళ్ళను నిలువుత మోసం చేసే ఒక్క కొలువు ఇచ్చిందే లేదు, జాబ్ క్యాలెండర్ జికరే లేదు. ఇక మాట ఇచ్చినోళ్ళేమో ఇప్పుడు ముఖం దాచి పెట్టుకుంటురు. అప్పుడు రాహుల్ గాంధీ సార్ అయితే అశోక్ నగర్ కి వచ్చి మరి నిరుద్యోగులతోని మాట ముచ్చడబెట్టే కాంగ్రెస్ గెలిస్తే మస్తు నౌకర్లు ఇస్తామని మాటిచ్చే. ప్రియాంక గాంధీ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు పెడతామని నిరుద్యోగులను తీయటి మాటలతోని వాళ్లకు అరచేతుల వైకుంఠం చూయించి ఓడేందాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క అధికారంలోకి వచ్చినాక అందరికందరూ మాయమైపాయ్. వాళ్ళ కథ గట్లున్నదా? ఇప్పుడు మన తెలంగాణలో మేధావులు అనేటోళ్ళు గురించి కూడా చెప్పాలి. ముఖ్యంగా శ్రీమాన్ కోదండరాం సార్ వారు తరీకనైతే అస్సలు మంచిగా లేదు. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు దినం ప్రభుత్వం మీద గరం అయ్యేటోడు, రోజుకో విలేకరుల మీటింగ్ పెట్టేటోడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా కొలువులు ఇత్తలేడు, నోటిఫికేషన్లు లేవు అనుకుంటా రాగం తీసేటోడు. మరి ఆ రాగాలు ఇప్పుడేమైపోయా? అసలు కోదండరాం సారు ఎటువా? ఒక్క ఎమ్మెల్సీ పదవి రాగానే నోటికి తాళం పడ్డదా? లేకుంటే అసలు ఈ నిరుద్యోగులే కానొస్తలేరా సార్కు? ఆకునూరి మురళీ సార్ కూడా గాంతేనోలా. అప్పుడు కూడా ఈ సారు బీఆర్ఎస్ సర్కార్ మీద తాపకోసారి గులిగేటోడు, ఇష్టం వచ్చిన తీర్లా మాట్లాడేటోడు, బద్నాం చేసిండు, నిరుద్యోగులను రెచ్చగొట్టేటోడు. ఇప్పుడు ఆ మాటలు ఏమైపోయాయి? మురళీ సారు ఎటు పోయిండు? ఇట్లా వీళ్ళనే కాదు, మేధావులు అనే పేరు చెప్పుకొని కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు బొచ్చడు ముచ్చట్టు చెప్పినోళ్ళు ఇక ఇప్పుడు కళ్ళ ముంగడ గింతగడం రామాయణం కనబడుతున్నా వాళ్ళు మాత్రం కనబడకుండానే పోతున్నారు. మరి వీళ్ళకు ఈ లాఠీ చార్జులు కనబడతలేవా? నిరుద్యోగుల గోస వినబడతలేదా? సర్కార్కు అమ్ముడు పోయిరా నేరి గింత అభిమానమా? ఇట్లనే గరమైతురు నిరుద్యోగులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలు ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టిరట. ఏదైనా సందులోకి వెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారట. సరే, సినిమా టాకీస్కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం. కానీ అదే అశోక్ నగర్లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినావో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు.
కాదు ఈ రెండేళ్లలో ఈ చేయిపాటి ప్రభుత్వం కొత్తగా ఎన్ని నౌకర్లు ఇచ్చిందోలా, ఎన్ని జాబ్ క్యాలెండర్లు పెట్టింది. ఇచ్చిన కొలువులు కూడా కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు పరీక్షలు పెట్టినాయి. ఆ కొలువులకే రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మురిసిపోయిండు. ఇక ఇప్పుడు రేవంత్ సార్ కూడా నిరుద్యోగులకు కామ్సే కామ్ ముఖం కూడా చూయిత్తలేడు. సార్ మెస్సీ వచ్చిండని ఫుట్బాల్ ఆట ఆడుకుంటుండు, అందాల పోటీలు పెడుతున్నాడు, సినిమా టాకీసులు ఓపెనింగ్లకు పోతున్నాడు. కానీ ఇగో గీ నిరుద్యోగుల బాధ పట్టించుకునే తందుకు మాత్రం సార్కు టైం సరిపోదు, వాళ్ళని కాల్చే తందుకు కూడా మనసు వత్తలేదు. అంతెందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్ల ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్కు పోవాలంటే అశోక్ నగర్ మీదికెళ్ళి పోవాలి. ఆడికెళ్ళి పోతే నిరుద్యోగులు ఏడ దొరకబడతారు అని రేవంత్ సార్ తొవ్వ వార్చి మరి నారాయణగూడ మీదికెళ్ళి వేయండు. అంటే చూడు, రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి ముఖం దాచుకుంటా దొంగ లెక్క పోయిండు. ఇట్లనే అంటుర్రు. కాంగ్రెస్ అంటేనే మోసమని మళ్ళా రుజువు చేసిన రేవంత్ సర్కారు ఈ తాప గట్టిగానే బుద్ధి చెప్పుడే ఉంటది. జాబ్ క్యాలెండర్లు విడుదల చేసిన దాకా ఈ ఉద్యమం ఆపుడు ఉండదని నిరుద్యోగులు గట్టిగా చెప్తుర్రలా.